Good evening, everyone. Today's topic: genetically modified crops or transgenic crops and their effects on environment and regulations. First, genetically modified crops or transgenic crops అంటే ఏంటంటే ఏ క్రాప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు షార్ట్గా ఉంది హైట్. దాన్ని హైట్గా చేయాలి అనుకుంటున్నాం. లేకుంటే ఒక ఒక ఫ్రూటు మ్యాంగో ట్రీ ఒకటి ఉంది. దాని ఫ్రూట్ అనేది ఎక్కువగా టేస్టీగా లేదు, అంటే స్వీట్నెస్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా స్వీట్గా ఉండే జీన్స్ని తీసుకొచ్చి ఈ ప్లాంట్లో ఇన్సర్ట్ చేస్తారు. నెక్స్ట్, ప్లాంట్ టాల్ అవ్వడానికి దానికి సంబంధించిన టాల్కి సంబంధించిన జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ని తీసుకొచ్చి ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్ అనేవి టాల్గా అయ్యేటట్టు, నెక్స్ట్ జనరేషన్ అనేవి స్వీట్ మ్యాంగోస్ని ఇచ్చేటట్టు జనరేట్ చేస్తారనమాట. ఇవన్నీ అర్థం అవ్వాలంటే బీటీ కాటన్ చూడాలి. బీటీ కాటన్ అంటే బ్యాసిలస్ తురింజిస్ కాటన్. ఈ బీటీ కాటన్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం అప్రూవల్ పొందిన జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ అనమాట. అసలు ఈ బీటీ కాటన్ అనేది ఎలా వస్తుంది ప్రొడక్షన్? బ్యాసిలస్ తురింజిన్సిస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది సాయిల్లో ఉంటుంది. దానికి ఏంటంటే ఇన్బిల్ట్గా ఒక కెపాసిటీ ఉంటుంది. కాటన్ మీద ఇన్సెక్ట్స్, పురుగులు లాంటివి ఏమి పడకుండా హెల్ప్ చేస్తుందన్నమాట. ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. అసలు కాటన్ మీద పురుగు పడితే ఏముంది, పెస్టిసైడ్ కొడతాము, లేకపోతే ఫర్టిలైజర్ స్ప్రే చేస్తాము అని అనుకుంటే తప్పనమాట. యాక్చువల్లీ కాటన్ అనేది పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తే అంత గ్రోత్ అనేది చూపించదు, ఈల్డ్ పెరగదు. అదే ఈ బీటీ కాటన్ పద్ధతిలో చేస్తే ఈల్డ్ బాగా పెరుగుతుంది. లేకుంటే ఆ కాటన్ లీవ్స్ అన్నీ ఈ బోల్ వామ్స్ అని ఉంటాయి, BOLL వామ్స్. ఈ బోల్ వామ్స్ తినేస్తాయి. అప్పుడు ఈల్డ్ అనేది పెద్దగా రాదనమాట. ఫస్ట్ దీని ప్రొడక్షన్ చూద్దాం. ఈ బ్యాసిలస్ తురింజిన్సిస్ అనేది ఉంది కదా, ఈ బ్యాసిలస్ తురింజిన్సిస్ అనేది ఒక బ్యాక్టీరియా. ఇటుపక్క రైట్ సైడ్ యాగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్స్ అని ఉంది కదా, ఇది కూడా ఒక బ్యాక్టీరియా. ఈ రౌండ్ కలర్లో ఉన్నది ప్లాస్మిడ్ ఆర్ డిఎన్ఏ. దాని ఇలా ఎస్ షేపుల్లో ఉన్నవి క్రోమోజోమ్స్ అన్నమాట. దీన్ని ఫారెన్ ప్లాస్మిడ్ అంటారు. ఫారెన్ ప్లాస్మిడ్ అని ఎందుకు అంటున్నామంటే ఈ ప్లాస్మిడ్ బ్యాసిలస్ తురింజిన్సిస్లో రౌండ్గా ఉన్నదాన్ని యాగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్స్లోకి ఇన్సర్ట్ చేయబోతున్నాం కాబట్టి ఫారెన్ ప్లాస్మిడ్ అంటున్నాం. ఈ ఫారెన్ ప్లాస్మిడ్ని బయటకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేసి ఇదండి ఇలా అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ షేడెడ్గా ఉంది కదా, బ్లాక్ కలర్లో షేడ్ చేస్తున్నాను కదా, అది క్రైజీన్ అనమాట. బ్యాసిలస్ తురింజిన్సిస్లో క్రైజీన్ ఉంది. ఈ బ్యాసిలస్ తురింజిన్సిస్ ఏం చేస్తుందంటే ఇన్సెక్ట్ని చంపుతుందనమాట. ఎలా అంటే ప్రోటీన్ సెపరేట్ చేసి, ఆ ప్రోటీన్ అనేది టాక్సిక్ అనమాట. ఆ టాక్సిక్ ప్రోటీన్ని ఈ ఇన్సెక్ట్స్ తింటే చనిపోతాయి. ఈ ప్లాస్మిడ్ని కట్ చేస్తాం, ఈ షేడెడ్ పార్ట్ని, క్రైజీన్ని కట్ చేసేస్తాం. ఏం యూజ్ చేసి కట్ చేస్తాం? రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసి ఈ క్రైజీన్ని కట్ చేస్తాం. సేమ్ యాగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్స్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది. ఇది ఒక ఐడియల్ బ్యాక్టీరియా అనమాట. ఏ పరిశోధన చేయాలన్నా యాగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్స్ కానీ ఎస్చెరిషియా కోలి, ఈ కోలి అంటారు, ఈ రెండు బ్యాక్టీరియాలను యూజ్ చేస్తారు. మనం ఇక్కడ యాగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషన్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ టీఐ ప్లాస్మిడ్ అంటే డిఎన్ఏ ఉంది, దాంట్లో క్రోమోజోమ్ ఉంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ కిందకి దించాం, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కిందకి దించాం. ఈ టీడీఎన్ఏ పార్ట్ ఉంది కదా, దాన్ని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనే ఒక ఎంజైమ్తో కట్ చేసి ఇదండి మిగతా పార్ట్ ఇలా ఇలా తయారు చేస్తాం. ఇక్కడేమో క్రైజిన్ మిగిలింది, ఇక్కడేమో ఇది మిగిలింది. ఈ రెండు కలిపి రీకాంబినెంట్ డిఎన్ఏ అనేది ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ యాగ్రోబ్యాక్టీరియా ట్యూమిఫేషన్స్ ఉంది కదా, ఈ రౌండ్గా ఉండేది ఉంది కదా, ఈ ప్లాస్మిడ్ ప్లేస్లో ఈ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ని
ఇన్సర్ట్ చేస్తారనమాట రీకాంబినెంట్ డిఎన్ఏని. ఈ రీకాంబినెంట్ టీడీఎన్ఏ ఆర్ ప్లాస్మిడ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని ఒక కల్చర్లో న్యూట్రియంట్ కల్చర్ మీడియంలో పెట్రీ డిష్ అంటారు. అదొక ప్లాస్టిక్ డబ్బాలాగా ఉంటుంది. ఆ ప్లాస్టిక్ డబ్బాలో న్యూట్రియంట్స్ అమోనిక్ యాసిడ్స్ అమైనో యాసిడ్స్ అట్లాంటివి వేసి గ్రో చేస్తారనమాట. గ్రో చేసి ఆ తర్వాత కొన్ని ప్లాంట్లెట్స్ వస్తాయి. ఇలాంటి ప్లాంట్స్ వస్తాయి. ఈ ప్లాంట్స్ వస్తాయి. వాటినే బీటీ కాటన్ అంటారు. వాటిలోకి ఇంజెక్ట్ చేస్తారు. ప్లాంట్లోకి ఇంజెక్ట్ చేసి వాటిని బీటీ కాటన్ అంటారు. ఇవి ఇన్సెక్ట్ రెసిస్టెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాటర్పిల్లర్ లార్వానే అనుకోండి. ఈ లార్వా వచ్చి తినడానికి ప్రయత్నించినప్పుడు ఈ లీవ్స్ని తింటుంది ఈ క్యాటర్పిల్లర్ లార్వా. తిన్న తర్వాత ఏమవుతుందంటే క్రైజిన్ 1AC అండ్ 2AB ఇవి బోల్ వామ్స్ని చంపడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ క్రైజిన్ ఏం చేస్తుందంటే క్రైజిన్ అంటే ఒక డిఎన్ఏ. ఆ డిఎన్ఏ చెప్పాను కదా, ఒక డిఎన్ఏని ఆల్టర్ చేయడమే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. ఈ చెట్టుకి బాగా పురుగులు పడుతున్నాయి, అందువల్ల దాన్ని మాడిఫై చేయాలి ఇన్సెక్ట్ రెసిస్టెంట్గా. ఇన్సెక్ట్స్ రాకూడదు దాని మీదకి. అది ఇన్బుల్ట్గా రావాలంటే ఏం చేయాలి? జీన్స్లో ఉండాలి. ఆ జీన్ని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాం. ఆ క్రైజీనే డిఎన్ఏ అనమాట. ఆ డిఎన్ఏని ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో చేసిన తర్వాత ఒక ప్రోటీన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఆ ప్రోటీనే క్రిస్టల్ ప్రోటీన్ టాక్సిన్. ఈ క్రిస్టల్ ప్రోటీన్ టాక్సిన్ ఏమవుతుందంటే ఇక్కడ బాడీలోకి వెళ్ళింది కదా, క్యాటర్పిల్లర్ లార్వా బాడీలోకి మిడ్ గట్ మధ్యలోకి వచ్చేసరికి క్రైజిన్ అనేది యాక్టివేట్ అవుద్ది అనమాట. అక్కడున్న ఆల్కలైన్ నేచర్ వల్ల అలా 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 యాక్టివేట్ అయ్యి ఆ ఇన్సెక్ట్ని చంపేస్తుంది. అప్పుడు ఆ ప్లాంట్ అనేది బాగా గ్రో అవుతుంది, ఇన్సెక్ట్ రెసిస్టెంట్గా ఉంటుంది. అది యూజెస్ బీటీ కాటన్ యొక్క యూజెస్. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ చెప్పుకున్నాం కదా, డిఎన్ఏని ఆల్టర్ చేసి జెనెటికల్గా ఇన్సర్ట్ చేయడమే జెనెటికల్లీ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఆర్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ అనేవి వస్తాయి. ఈ జిఎం క్రాప్స్ అనేవి ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1994లో. దేంట్లో ఫ్లేవర్ సేవర్ టొమాటో అనే దాంట్లో ఇన్సర్ట్ చేశారు. ఈ టొమాటో ఏంటంటే మనకు మామూలుగా తెలుసు, ఒక 2 డేస్ అయితేనే అది పండిపోతుంది త్వరగా ఈజీగా. పండిపోయి దాన్ని మళ్ళీ ఇంకా కుళ్ళిపోతుంది కాబట్టి మనకు పెద్దగా యూజ్ ఉండదు. కాబట్టి ఈ ఫ్లేవర్ సోవర్ టొమాటోలో ఉన్న గొప్పతనం ఏంటంటే దీనికి లైఫ్ టైం పెంచుతారనమాట. ఎలా అంటే పాలీగ్లూకోయేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది టొమాటోస్‌లో. ఆ పాలీగ్లూకోయేస్‌ని తగ్గిచ్చేస్తారు. డిఎన్ఏ ఇన్సర్ట్ చేసి పాలీగ్లూకోయేస్ తగ్గిచ్చేస్తే అప్పుడు ఆ పీజీ జీన్ పాలీగ్లూకోయేస్ జీన్ తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ కాలం అంటే ఒక 2 రోజుల్లో కుళ్ళిపోయేది వారం రోజుల తర్వాత కుళ్ళిపోతుందనమాట. ఈ లోపల వాళ్ళకి కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటారు. అలా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ ఫ్లేవర్ సేవర్ టొమాటో ఇది మన దగ్గర కాదు, యూఎస్ఏలో. మన దగ్గర జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్‌లో ఓన్లీ బీటీ కాటన్ మాత్రమే అప్రూవల్ చేశారు. బీటీ కాటన్ తర్వాత బీటీ బ్రింజాల్ వచ్చింది 2010 ఆ టైంలో. దాన్ని అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది ఒక స్టేట్ టాపిక్. కొన్ని స్టేట్స్ వ్యతిరేకం తిరిగాయనమాట. అసలు ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్‌ని ఎవరు అప్రూవల్ చేస్తారు? ఒక ఒక డ్రగ్ వచ్చింది, లేకపోతే ఒక ఇంజెక్షన్ వచ్చింది, కోవిడ్‌కి వ్యాక్సిన్ వచ్చింది. ఇవన్నీ ఎవరు అప్రూవ్ చేస్తున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ జెనెటికల్లీ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. అది జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్‌ని అప్రూవ్ చేస్తుందనమాట. ఒకవేళ అప్రూవ్ చేసిన తర్వాత స్టేట్స్ దగ్గరికెళ్తది ఆ మ్యాటర్. స్టేట్స్ అప్రూవ్ చేస్తేనే అది ఫుల్లీ అప్రూవ్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తారు. విత్ జీఈఏసీ జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీతో కూడి వాళ్ళిద్దరూ జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ దాన్ని అప్రూవ్ చేసి దాన్ని ప్లాంట్ వేయొచ్చు, ఈ క్రాప్ వేయొచ్చు, ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ ఇండియాలో అని వాళ్ళు సర్టిఫై చేస్తేనే ఆ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ అనేది వేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇప్పుడు రీసెర్చ్ జరుగుతున్నాయన్నమాట. దేని మీద? మస్టర్డ్, ఆవాలు, చికెన్ పీజన్ పీ అండ్ షుగర్ కేన్ మీద రీసెర్చెస్ అనేవి జరుగుతున్నాయి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ తయారు చేయడానికి. నెక్స్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్.
రెగ్యులేషన్ ఎవరు చూస్తారు? జెనెటికల్లీ ఇంజినీర్డ్ ఆర్గానిజమ్స్ ఆర్ సెల్స్ రూల్స్ 1989లో నోటిఫై చేశారనమాట ఈ రూల్స్. ఈ రూల్స్ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా ఈ రూల్స్ ప్రకారమే చేయాలి. ఈ రూల్స్ ఎక్కడున్నాయి? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో ఉన్నాయి. బెనిఫిట్స్ చూస్తే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ పెస్ట్స్ పురుగులు పట్టకుండా చూస్తాయి. డిసీజెస్ రాకుండా ఉంటాయి. పెస్టిసైడ్స్ యూసేజ్ అనేది తగ్గుతది. ఇప్పుడు బీటీ కాటన్‌లో ఇన్సెక్ట్ ఆ లీఫ్‌ని తింటేనే అది చచ్చిపోద్ది కాబట్టి మనకంత అవసరం లేదు. పెస్టిసైడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే తెలిసిందే మనకి సాయిల్ ఫర్టిలిటీ దెబ్బతింటుంది. క్రాప్ ఈల్డ్ కూడా పెద్దగా రాదు. ఎగ్జాంపుల్ బీటీ కాటన్‌లో బ్యాసిలస్ తురింజిన్సిస్ ఏం చేస్తది? క్రిస్టల్ ప్రోటీన్‌ని సెక్రెట్ చేస్తది. అది మిడ్ గట్ ఆఫ్ బాల్ వార్మ్స్‌కెళ్ళి యాక్టివేట్ అయ్యి అక్కడ దాన్ని చంపేస్తదనమాట. నెక్స్ట్ దాని బెనిఫిట్స్‌లో రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? పెస్ట్స్ పురుగులు పట్టదు. నెక్స్ట్ డిసీజెస్ రాకుండా చూసుకుంటుంది. పెస్టిసైడ్స్ యూసేజ్‌ని తగ్గిస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్‌లో కూడా పెరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో డ్రాట్ టాలరెంట్ కరువుని తట్టుకోగలిగిన మేజ్‌ని ఒకటి తయారు చేశారనమాట. అప్పుడు వాటర్ తక్కువ ఉన్నా కూడా ఈల్డ్ అనేది బాగా వచ్చిందనమాట ఆఫ్రికన్ కంట్రీస్‌లో. కెన్యా లాంటి ఆఫ్రికన్ కంట్రీస్‌లో. దీని ద్వారా ఏం తెలుస్తుంది? కరువుని బాగా హ్యాండిల్ చేస్తున్నాయి ఈ జీఎం క్రాప్స్, అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కరువుని బాగా హ్యాండిల్ చేస్తున్నాయి. దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి రావన్నమాట. న్యూట్రిషన్ పవర్ హౌస్ ఎలాగో చూడండి. ఇప్పుడు గోల్డెన్ రైస్ అంటాం. ఈ గోల్డెన్ రైస్‌లో బీటా కెరోటిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ బీటా కెరోటిన్‌ని కలపడం వల్ల బీటా కెరోటిన్ అనే జీన్‌ని రైస్‌లో ఇన్సర్ట్ చేస్తే గోల్డెన్ రైస్ వస్తుంది. ఆ గోల్డెన్ రైస్ వల్ల విటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది రాదు. నెక్స్ట్ జింక్ ఫార్టిఫైడ్ వీట్. వీటికి జింక్ ఫార్టిఫికేషన్‌ని కలిపి డిఎన్ఏతో ఇన్సర్ట్ చేస్తారనమాట. అప్పుడు జింక్ ఫార్టిఫైడ్ డిఎన్ఏ వస్తుంది. దానివల్ల మైక్రో న్యూట్రియంట్ అయిన జింక్ మన బాడీలోకి వస్తుంది. నెక్స్ట్ ఇంకో గ్రీన్ రెవల్యూషన్ చూడొచ్చు అనమాట జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ వల్ల. ఎందుకంటే అవి ఏ సిచ్యువేషన్‌లో అయినా కూడా టాలరెంట్‌గా ఉంటాయి. ఆ పంటని మంచి దిగుబడి అందిస్తాయి కాబట్టి ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేవి మంచి ఈల్డ్ ఇస్తుంది. నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ రెడ్యూసింగ్ అగ్రికల్చర్స్ ఫుట్ ప్రింట్. పెస్టిసైడ్స్ లాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా పెస్టిసైడ్స్ని యూజ్ చేయాలి, నెక్స్ట్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి, అలా అంత ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ ఫుట్ ప్రింట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లే. మంచిగా ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఫార్మింగ్ అనేది చేయొచ్చు. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది? సాయిల్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి అట్లాంటివి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ షెల్ఫ్ లైఫ్ పీరియడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, ఫ్లేవర్ సేవర్ టొమాటో. ఆ టొమాటో యొక్క పండే స్టేజ్, రైపెనింగ్ స్టేజ్‌ని పెంచుతుందనమాట. 2 రోజుల్లో కుళ్ళిపోవాల్సిందని వారం రోజులు టొమాటో అనేది వచ్చేలాగా చూస్తుంది. అంటే ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ పీరియడ్ ఇంక్రీజ్ చేస్తుందనమాట. అది ఉండే పీరియడ్ 2 రోజుల్లో కుళ్ళిపోయేది 7 డేస్. నెక్స్ట్ ఫైటో రెమిడియేషన్ ఛాంపియన్. మోడిఫైడ్ పాపులర్స్ అనే ఒక ప్లాంట్ ఉంది, పాపులర్స్ అని. ఈ పాపులర్స్ ప్లాంట్ ఏం చేస్తుందంటే భూమిలో హెవీ మెటల్స్ ఉంటాయి కదా, ఆ హెవీ మెటల్స్‌ని అబ్జర్బ్ చేసుకుంటుంది. ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏమన్నా ఉంటే దాన్ని బ్రేక్ చేసేస్తుంది. అప్పుడు సాయిల్ పొల్యూషన్ అనేది అంతగా ఉండదు. సాయిల్ హెల్త్‌గా ఉంటుంది. సాయిల్ ఫర్టిలిటీ బాగుంటుంది. నెక్స్ట్ యాక్ట్స్ అండ్ రూల్స్ దట్ రెగ్యులేట్ జీఎం క్రాప్స్ ఇన్ ఇండియా. ఏ యాక్ట్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి సిలబస్‌లో కూడా ఉంది. ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ రెగ్యులేషన్స్. ఆ రెగ్యులేషన్స్ ఏంటో చూద్దాం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆ రూల్స్ ఏంటి? జెనెటికల్లీ ఇంజినీర్డ్ ఆర్గానిజమ్స్ ఆర్ సెల్స్ రూల్స్ 1989 ఈ రూల్స్. నెక్స్ట్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002, ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ 2003, జీఎం పాలసీ అండర్ ఫారెన్ ట్రేడ్ పాలసీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్స్ 2006లో కూడా మెన్షన్ చేసి పడ్డాయి. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్లో
8th అమెండ్మెంట్ ద్వారా 1988లో ఇన్సర్ట్ చేసింది. ఇలా జీఎం క్రాప్స్ ఎలా ఉండాలి, వాటిని రెగ్యులేట్ చేయడానికి ఈ 5 చట్టాలు ఉన్నాయనే చెప్పాలి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్, జీఎం పాలసీ అండ్ ఫారెన్ ట్రేడ్ పాలసీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 8th అమెండ్మెంట్ 1988. అథారిటీస్ ఏమేమి ఉన్నాయి? రీకాంబినెంట్ డిఎన్ఏ అడ్వైజరీ కమిటీ అనేది ఒక అడ్వైజరీ కమిటీ, పేర్లోనే ఉంది రీకాంబినెంట్ డిఎన్ఏ అడ్వైజరీ కమిటీ, ఆర్డిఏసి. ఇది ఒక అడ్వైజరీ కమిటీ, అడ్వైజెస్ ఇస్తుందన్నమాట. ఇలాంటివి వేయచ్చు, ఇలాంటివి చేయొచ్చు అని చెప్పేసి ఒక అడ్వైస్ ఇస్తుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ బయోసేఫ్టీ కమిటీ, ఐబిఎస్సి, రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మ్యానిపులేషన్, ఆర్సిజిఎం, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, జీఈఏసి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బాగా, ఇదే అప్రూవల్ ఇస్తుంది. ఇవి కూడా అప్రూవల్స్ ఇస్తాయి, అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఇన్స్టిట్యూషన్ బయోసేఫ్టీ కమిటీకి వెళ్తుంది, తర్వాత అక్కడి నుంచి రివ్యూ కమిటీకి వెళ్తుంది, రివ్యూ కమిటీ నుంచి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది అప్రూవ్ ఇస్తుంది. సేమ్ మనం డ్రగ్స్, వ్యాక్సిన్స్, WHO ఎలాగైతే అప్రూవల్ ఇస్తుందో సేమ్ ఇక్కడ కూడా ఈ కమిటీస్ అనేవి ఈ అప్రూవల్ ఇస్తుందన్నమాట. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, కొత్తగా ఏమన్నా క్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే. నెక్స్ట్ స్టేట్ బయోటెక్నాలజీ కోఆర్డినేషన్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇంకా జీఎం క్రాప్స్ అని ఎక్కడ వేస్తారు? విలేజెస్లోనే కదా. ఆ విలేజెస్ డిస్ట్రిక్ట్లో కవర్ అవుతుంది, డిస్ట్రిక్ట్స్ స్టేట్లో కవర్ అవుతుంది. ఇప్పుడు స్టేట్ అనేది చాలా కీలకం అవుతుంది అనమాట. జెనెటికల్లీ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది అప్రూవల్ ఇచ్చిన స్టేట్స్ ఒబే చేయకపోతే ఆ జీఎం క్రాప్స్ ఇంట్రడక్షన్ అనేది జరగదు. సుప్రీంకోర్టులో కేసేస్తాయి అనమాట స్టేట్స్. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ జెనెటికల్లీ మాడిఫైడ్ మస్టర్డ్ అనేది వచ్చిందనమాట. ఈ మస్టర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తే 2017లో జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ నుంచి అప్రూవల్ వచ్చింది, కానీ స్టేట్స్ ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకుండా కేసు వేసాయి. ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఆ కేసు జరుగుతూనే ఉంది. 2009-10 మధ్యలో బీటీ బ్రింజాల్ను కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది, కానీ దాన్ని మోరటోరియంలో పెట్టేసింది సుప్రీంకోర్టు, అంటే స్టేలో పెట్టేసింది. దాని యూసేజ్ని రిస్ట్రిక్ట్ చేసింది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్ చెప్పాను కదా. బీటీ కాటన్ అనేది ఓన్లీ 1 క్రాప్ అప్రూవ్ చేయబడింది. ఇది ఎందుకు అప్రూవ్ చేయబడిందంటే ఇది ఒక ఫుడ్ క్రాప్ కాదు. ఫుడ్ క్రాప్స్ అయితే ఏదన్నా అవుతుందేమో, మనకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో హెల్త్కి అని చెప్పి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని ఫుడ్కి సంబంధించి అప్రూవ్ చేయరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జీఎం మస్టర్డ్ అండ్ నెక్స్ట్ బీటీ బ్రింజాలు, మస్టర్డ్, ఈ రెండింటిని అప్రూవల్ చేయలే కదా. సేమ్ ఫుడ్కి సంబంధించిన అప్రూవల్ చేయరు అంత ఈజీగా. స్టేట్స్ కూడా ఒప్పుకోవాలి, అప్పుడే అది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అప్రూవల్ ఇచ్చిన స్టేట్స్ కూడా ఒప్పుకుంటే ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిక్లేర్ చేస్తుందన్నమాట. వీళ్ళిద్దరు కలిసి, జీఈఏసి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఇద్దరు కలిసి డిక్లేర్ చేస్తారు. ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్గా యూజ్ చేసుకోవచ్చు మన కంట్రీలో అని. అప్పుడు మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇక్కడ సేమ్ చూడండి, జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ క్లైమేట్ చేంజ్ అప్రూవ్డ్ బీటీ కాటన్ యూసేజ్ ఇన్ 2002. ఫస్ట్ 2002లోనే ఓకే చేశారనమాట. అది BT1 కాటన్. ఈ BT1 కాటన్ ఏంటంటే ఇన్సెక్ట్ అటాక్ని ప్రివెంట్ చేస్తుంది అంతే. BT2 కాటన్ ఏం చేస్తుందంటే 2006లో వచ్చింది ఇది. దీంట్లో CRY 1AC గుర్తుపెట్టుకోవాల్సిందే. CRY అంటే క్రిస్టల్ ప్రోటీన్ టాక్సిన్. ఈ క్రిస్టల్ ప్రోటీన్ టాక్సిన్ అనేది క్రైజీన్ అంటారు. ఆ CRY 1AC అండ్ 2AB ఈ రెండు పింక్ బాల్ వామ్స్. మన ఇండియాలో ఎక్కువగా ఈ పింక్ బాల్ వామ్సే పుడతాయన్నమాట చెట్లని నాశనం చేయడానికి, ఆకుల్ని, క్రాప్ని, ఈల్ని రాకుండా నాశనం చేయడానికి ఉంటాయన్నమాట పింక్ బాల్ వామ్స్. వాటి మీద యాక్ట్ చేసేది ఏంటంటే CRY 1AC అండ్ 2AB టార్గెట్స్ పింక్ బాల్ వామ్స్. ఇంకా ప్రొడక్షన్ చూసాము. సేమ్ ఇక్కడ బ్యాసిలస్ తురింజియన్సిస్లో ఫారెన్ ప్లాస్మిడ్ దాంట్లో నుంచి ఈ క్రైజీన్ అనే దాన్ని కట్ చేస్తారు.
నెక్స్ట్ అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషన్స్ నుంచి ఈ టీఏ ప్లాస్మిడ్ రౌండ్గా ఉందిగా, దాన్ని తీసుకొని రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ద్వారా దాన్ని కోసేసి ఇక్కడున్న ఈ క్రైజీన్ని దీనికి ఇన్సర్ట్ చేసి ఒక రీకాంబినెంట్ డిఎన్ఏ అనేదాన్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని గ్రో చేసి ఒక కల్చర్లో పెట్రీ డిష్లో న్యూట్రియం మీడియం సహాయంతో అప్పుడు ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట, ప్లాంట్లెట్స్. అక్కడ బీటీ కాటన్ వస్తుంది, అక్కడ క్యాటర్పిల్లర్ దాన్ని తింటుంది. ఆ తర్వాత ఈ క్రైజిన్ 1AC 2AB మిడ్గట్లోకి వెళ్ళిన తర్వాత మిడ్గట్లో యాక్టివేట్ అవుతుందన్నమాట. యాక్టివేట్ అయ్యి దాన్ని ప్యారలైజ్ చేసేసి చంపేస్తుంది. ఈ ప్రోటీన్స్ అనేవి క్రిస్టల్ ప్రోటీన్ టాక్సిన్ అంటారు, అది టాక్సిన్ అనమాట. అడ్వాంటేజెస్ చూస్తే ఈల్డ్ అనేది పెరుగుతుంది. మనం చెప్పినట్టే ఈ క్రాప్ మీద ఈ పురుగులు అనేవి పట్టకపోతే ఈల్డ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ బాల్ వామ్స్ అనేవి చచ్చిపోతాయి, ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్కి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? కొన్ని కంట్రీసు ఈ క్రాప్కి సంబంధించిన ఈల్డ్ ఇట్లాంటి కాటన్ వస్తుంది కదా, బీటీ కాటన్, ఆ కాటన్ కానీ లేకపోతే బ్రింజాల్ కానీ లేకపోతే టమాటో కానీ మస్టర్డ్ కానీ ఏదో ఒక జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్ ఉందనుకోండి, కొన్ని కంట్రీస్ రిస్ట్రిక్ట్ చేస్తాయి అన్నమాట వాటిని, మా దేశంలోకి రానివ్వము అని. అలాగా మనం ఎక్స్పోర్ట్ చేస్తే రిస్ట్రిక్ట్ చేసే కంట్రీస్లో యూరోపియన్ యూనియన్, లక్సంబర్గ్ అట్లాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ రానివ్వన్నమాట. అంటే అక్కడ మనకేం జరుగుతుంది, మనకు అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ కొంచెం తక్కువ అవుతుంది, అంటే ఎకనామికల్గా కొంచెం వీకెన్ అవుతాం. నెక్స్ట్ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ సీడ్స్ ఆర్ కాస్ట్లియర్ దెన్ నార్మల్ సీడ్స్. నార్మల్గా దొరికే సీడ్స్ కన్నా ఈ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్ సీడ్స్ అనేవి చాలా కష్టం అన్నమాట. కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అది వాళ్ళ దగ్గరే కొనాలి. వాళ్ళ దగ్గర కొంటేనే మంచి సీడ్స్ ఇస్తారు, కానీ అవి హై ప్రైజెస్లో ఇస్తారు. కొన్నిసార్లు మనల్ని దబాయిస్తారనమాట, మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వు క్రాప్ ఈల్డ్లో, అప్పుడు మాత్రమే నీకు ఈ వెరైటీ ఇస్తాము అని చెప్పి. సరే ఇట్లా కాదని చెప్పేసి నార్మల్ బీటీ కాటన్ కాకుండా నార్మల్ కాటన్ సీడ్స్ వేసి చేస్తే ఏమవుతుంది, అంతగా ఈల్డ్ రాదనమాట. ఈ పురుగులు ఉంటాయి కదా, వాటి పట్టేసి అవి చంపేస్తూ ఉంటాయి. పెస్టిసైడ్స్ పెద్దగా ప్రభావం చూపివు ఆ ఇన్సెక్ట్స్ మీద. ఇంకా చెప్పాలంటే సాయిల్ పొల్యూషన్ అవుతుంది, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది, అందువల్ల ఈల్డ్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ కొన్ని క్రాప్స్ ఉన్నాయి. యుఎస్ గవర్నమెంట్లో ఒక క్రాప్ ఉందన్నమాట, స్టార్ లింక్ కార్న్. స్టార్ లింక్ అనే ఒక మొక్కజొన్నని మనుషులకు వాడము, ఇది జంతువులకు వాడతామని చెప్పేసి వాడారనమాట. కొన్ని షీప్స్, పిగ్స్కి వాటికి పెట్టారు. ఆ పిగ్స్ తిన్న హ్యూమన్స్కి ఏమైందంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్నమాట. అంటే అది ఫుడ్ చైన్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం పోర్క్ తిన్నారు అక్కడ యుఎస్లో, ఆ పోర్క్ నుంచి ట్రాన్స్ఫర్ అయిందనమాట. వీళ్ళ ఫుడ్ చైన్లో కూడా వస్తుంది అని తెలుసుకున్నారు. అంటే ఫుడ్ క్రాప్స్ని ఎంకరేజ్ చేయకూడదు మ్యాక్సిమం. ఒకవేళ చిన్న వేరియేషన్తో ఎంకరేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, మ్యాంగో స్వీట్నెస్ తక్కువ ఉంది, అప్పుడు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసి జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్ని యూజ్ చేసి ఒక కొత్త రకమైన హైబ్రిడ్ని తయారు చేస్తామన్నమాట. ఆ హైబ్రిడ్కి ఏంటంటే స్వీట్ మ్యాంగోస్ కాస్తాయి. అలాగా చేయొచ్చు. దిస్ ఆల్ అబౌట్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ అండ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ దేర్ రెగ్యులేషన్స్. రెగ్యులేటరీ బాడీస్ కూడా ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.